హలో అండి అందరికీ మనందరికీ తెలుసు నిన్న సింహాచలం దగ్గర ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఆ ప్రమాదానికి కారణం ఏంటి అంటే అక్కడ ఒక నాసిరకం గోడ కట్టడం వల్ల, అలాగే అధికారులు ముందస్తుగా ఆ గోడ నిర్మించకపోవడం, అలాగే ఏదైతే చందనోత్సవం కార్యక్రమానికి 4 రోజుల ముందు మాత్రమే నిర్మించడం ద్వారా ఒక పెద్ద ప్రమాదం జరిగి 8 మంది భక్తులు అయితే చనిపోవడం జరిగింది. ఇది చాలా ఘోరమైన సంఘటన. ప్రభుత్వం చనిపోయిన వ్యక్తులకి దాదాపు ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల నష్టపరిహారం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇష్యూకి కారణం ఏంటి అని చెప్పేసి ఒక త్రిసభ్య కమిషన్ కూడా వేయటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒకళ్ళ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఆ వ్యక్తి ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వస్తున్నాయి అంటే, మనం గమనించినట్లయితే ఏదైతే తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరగపోయినా కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి పాప పరిహార దీక్ష చేశారు. అప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని చెప్పేసి పెద్ద ఎత్తున దాన్ని వైరల్ చేసి పెద్ద ఎత్తున దాన్ని రాజకీయంగా వాడుకోవడం కూడా జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయిలో రియాక్ట్ అయిన వ్యక్తి. ఏదైతే వాళ్ళ ప్రభుత్వ హయాంలో దాదాపు 8 మంది హిందూ భక్తులు, ఇప్పుడు అక్కడికి వచ్చింది ఎవరంటే హిందువులే కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం కోసం పోరాటం, హిందూ మతాన్ని కల్తీ చేస్తున్నారు అన్నట్లుగా ఆయన పోరాటం చేశారు. అలాంటప్పుడు ఇక్కడ హిందూ భక్తులు చనిపోయినా కానీ 8 మంది హిందూ భక్తులు చనిపోయినా కానీ మినిమం పవన్ కళ్యాణ్ గారు పరామర్శించకపోవడం అనేది కొన్ని విమర్శలకైతే దారితీస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే అక్కడికి వచ్చి జరిగిన తప్పుకి క్షమాపణ కోరపోయినా కానీ వాళ్ళని పరామర్శిస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండకపోదు. ఎందుకంటే ఆయన నిజంగానే హిందూ భక్తులు చనిపోయారు కాబట్టి వచ్చాడు, ఆయనకి హిందూ మతం మీద ఒక రకమైన గౌరవం ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి ఉంటే బాగుండే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా రాకపోవడం అనేది కొన్ని విమర్శలకైతే దారితీస్తుంది. అంటే ఇక్కడ రాజకీయాల కోసమే మతాన్ని వాడుకుంటున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఇంత పెద్ద సంఘటన జరిగినా కానీ అటు ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హిందూ మతానికి తానే ప్రతీకనని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడికి రాకపోవడం అనేది కొన్ని విమర్శలకైతే దారితీస్తుంది. ముఖ్యంగా ఈ అధికారుల మీద కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 8 మంది భక్తులు చనిపోయినా కానీ ఇప్పటివరకు కూడా అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేయలేదు, ఏం చేయలేదు అనమాట. మరి చర్యలు తీసుకోవాలి కదా, ఇంతమంది భక్తులు చనిపోయినప్పుడు చిన్న నిర్లక్ష్యం కారణంగా. ఈ యొక్క అంశంలో పవన్ కళ్యాణ్ గారు వారిని పరామర్శించకపోవడం పట్ల కొన్ని విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.